వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే గతంలో 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏదైతే గొడవలు జరిగినాయో, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ అధికారం నుంచి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవే గొడవలు మళ్ళీ మన కళ్ళారా చూస్తున్నాం. ప్రజలు కూడా అదే చూస్తున్నారు. అక్కడ ప్రతిపక్షాలు కూడా అదే విమర్శిస్తాయి. ఎందుకంటే నిన్న కాక మొన్న ఒక ఎమ్మెల్యే ఇంటికి ఒక ఎమ్మెల్యే దాడికి వెళ్ళడం అంటే గత కాంగ్రెస్లో ఉన్నప్పుడు చూసాం. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అదే చూసాం. మళ్ళీ ఇప్పుడు ఏదైతే సెక్రటేరియట్ ముందు, ట్యాంక్ బండ్ ముందు, హైదరాబాద్ నడి బొడ్డున ఒక రాజకీయ నాయకుడు విగ్రహం పెట్టడం చాలా చర్చలకు దారితీస్తుంది. దీనిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా చూస్తారు? గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏదైతే గొడవలు ఒక ఎమ్మెల్యే మీట్కి వెళ్ళి దాడి చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో అదే విషయం మళ్ళీ పునరుద్ధరణ అవుతుంది. ఇలా చూడొచ్చు వీటన్నిటిని. మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దాడి ఏదైతే జరిగిందో చాలా అమానుషం, చాలా బాధాకరం. ఈ సంస్కృతి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఒక్క గొడవ కూడా జరగలేదు. హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మోర్ పర్టికులర్ హైదరాబాద్ నగరంలో ఒక్క గొడవ కానీ, ఒక మత కల్లోలాలు కానీ, ఒక్క ఇన్సిడెంట్ కానీ జరగకుండా బ్రహ్మాండమైన ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాడు కేసీఆర్ గారు. అందరినీ గుండెల్లో పెట్టుకొని అతుకున్నారు ఆయన. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, బీహార్, ఇట్లా ఎవరైనా సరే ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు నా తెలంగాణ బిడ్డనే అన్న యొక్క భావనతోటి ఆయన పరిపాలన చేసినాడు. అందుకే హైదరాబాద్లో ఒక్క గొడవ కూడా జరగలేదు. కేసీఆర్ గారి వైఖరి అట్లా ఉంది కాబట్టే హైదరాబాద్ నగర ప్రజలు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కేసీఆర్ గారికి ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించినారు. ఇవాళ దురదృష్టవశాత్తు హైదరాబాద్లో ఉన్నటువంటి హార్మోనియం, ఆ సంస్కృతి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చెడిపేస్తున్నారు. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని నిలబెట్టాలి. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ నిలబెడితేనే ఇక్కడికి పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు దొరుకుతాయి పిల్లలకి, తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. తద్వారా ఈ హైదరాబాద్లో వచ్చినటువంటి ఆదాయం తీసుకెళ్ళి గ్రామీణ తెలంగాణలో రైతుల కోసం, పేదల కోసం ఖర్చు పెట్టచ్చు అన్న ఉద్దేశంతో ఏది ఏమైనా సరే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడాలి, ఒక్క గొడవ జరగద్దు అనే ఒక కమిట్మెంట్ తోటి కేసీఆర్ గారు పనిచేసినారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదు. వాళ్ళు చిల్లర పంచాయతీలు, చిల్లర రాజకీయాలు, ఇవి తప్ప ఈ ప్రభుత్వానికి ఏది పట్టట్లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మంట కలిసిన వాళ్ళకేం బాధ లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పోయిన వాళ్ళకేం బాధ లేదు. ఇక్కడ ఉద్యోగాలు, కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నా వాళ్ళకి బాధ లేదు. చాలా కంపెనీలు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడికి వచ్చే ఉద్యోగాలు అన్నీ కూడా గండి పడుతున్నాయి. అయినా సరే వాళ్ళకు బుద్ధి లేదు. నిన్న కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, అది ముఖ్యమంత్రి అనవలసిన మాట నా చింతపండు అయిందంట. అట్లా అంటారా అండి చింతపండు అయిందని? అది భాషనా అది? ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు, పిఏసీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన వ్యక్తికి ఇచ్చినారు, అది తప్పు. పిఏసీ చైర్మన్ ఎప్పుడైనా సరే ప్రతిపక్ష నాయకుడు సూచించిన ప్రతిపక్ష సభ్యుడికే ఇవ్వాలి. ఇది సాంప్రదాయం, అనాదిగా వస్తున్నది, తరాలుగా వస్తున్నది, రాష్ట్రంలో ఉన్నది, కేంద్రంలో ఉన్నది. ఇవాళ కేంద్రంలో కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ ఆయనకు నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పీకర్ గారు పిఏసీ చైర్మన్ ఇచ్చినారు. రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ పేరు చెప్పినారు, ఆయన కేసీ వేణుగోపాల్కి ఇచ్చినారు. మరి ఇక్కడ గాంధీ గారికి మీరు ఇచ్చినారు, ఈయన మా సభ్యుడు కాదంటే, లేదు గాంధీ గారు టీఆర్ఎస్ పార్టీ సభ్యుడే అని అంటున్నారు. మరి గాంధీ గారు టీఆర్ఎస్ పార్టీ సభ్యుడైతే చైర్మన్గా ప్రతిపక్ష నేతను మీరు కన్సల్ట్ చేసినారా? ప్రతిపక్ష నేతను అడిగినారా ఎవరికి చైర్మన్ ఇవ్వాలనో అని? ఆయన కాదు, మా టీఆర్ఎస్ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీలకు మారినాడు అని చెప్పి కౌశిక్ రెడ్డి అన్నాడు. లేదు నేను టీఆర్ఎస్ పార్టీ అని ఆయన అన్నాడు, బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే రేపు నీ ఇంటికి వచ్చి కండువా వేసుకో, మరి నేను కండువా వేస్తా, ఇద్దరం కలిసి కేసీఆర్ గారి దగ్గరకు పోదాము అని అన్నాడు. తప్పేమన్నాడు ఆయన? నువ్వు నిజంగానే బీఆర్ఎస్ పార్టీలు ఉంటే కండువా వేసుకుంటానికి ఇబ్బంది ఏంది ఆయనకి? మాటతో అన్నాడు. ఆయన కూడా మాటతో సమాధానం చెప్పాలి. అంత మాత్రాన ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తారా? తప్పు కదా. అట్లా మేము ఎన్నడూ కూడా దాన్ని ఏదో ఎటో డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మేము ఎన్నడూ కూడా భేదభావాలు చూపలేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డనే అన్నాడు. మేము అటు ఆంధ్ర ప్రాంతం వారు కావచ్చు,
కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, బీహార్ నుంచి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా తెలంగాణ బిడ్డలుగా చూసినాడు కేసీఆర్. ఎప్పుడు కూడా మేము అట్లా మాకు ఆ భేదభావం లేదు, ముందు లేకుండే ఇంకా ముందు కూడా ఉండదు. సార్ ఎవరు అడిగినా సరే ఏ తరకెపూడి గాంధీ గారిని నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పేసి స్టేట్మెంట్లు పాస్ చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. కానీ ఏదైతే మనకు కుకట్పల్లిలో వివేకానంద నగర్లో అరకెపూడి గాంధీ ఇంటి ముందు ఎగ్జాక్ట్గా అటు ఒక ఫ్లెక్స్ వెలుస్తుంది, మనం చూస్తే మీడియాలో ఎక్కడైనా అరకెపూడి గాంధీ గారు ఒక ఫ్లెక్స్లో ఉంటారు, పూర్తి కాంగ్రెస్ అధిష్టానం ఆ ఫ్లెక్స్లో ఉంది. కానీ ఇంట్లో మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అంటాడు. ఎలా చూడొచ్చు? సరే, ఆయన ఇప్పుడు పిఎస్సి చైర్మన్ వచ్చినందుకో లేకపోతే దేనికో ఆ మాట మారుస్తున్నాడు. ఆయన ఫేస్బుక్ ఓన్ అకౌంట్లో పెట్టినాడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినానని, ఆయన ట్విట్టర్ ఓన్ అకౌంట్లో పెట్టినాడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినానని. ఆయన అన్నీ ఓపెన్ అయిపోయినాడు, ఇవాళ అట్లా మాట్లాడుతున్నాడు. అది సరే, ప్రజలంతా గమనిస్తున్నారు, ప్రజలందరికీ తెలుసు. మరి గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి, ముఖ్యమంత్రి గారు స్వయంగా కండువ వేసి కప్పి చేర్చుకున్న సంగతి అందరికి తెలుసు. ఏదో ఇవాళ దానికోసం ఏదో పిఎస్సి చైర్మన్ కోసం ఏదో మాట్లాడినంత మాత్రాన అది నిజం కాదు. ఏది ఏమైనా సరే ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ప్రత్యక్షంగా ఇంకో ఎమ్మెల్యే వచ్చి దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు, అది వాళ్ళ గౌరవానికి మంచిది కాదు. మేము యాజ్ ఎ టీఆర్ఎస్ పార్టీగా మేము ఇప్పుడు చెప్తున్నాం, ముందు కూడా చెప్తాం, మాకు అందరూ ఒకటే, అందరూ సమానమే. కేసీఆర్ గారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఇక్కడ పుట్టిన వారి కంటే ఎక్కువ వాళ్లకు మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి వాళ్ళ అభద్రతా భావంలో ఉండకూడదు అని చెప్పి వాళ్ళని మా తెలంగాణ బిడ్డలే అన్నాడు. అంత హక్కున చేర్చుకున్నాము, ముందు కూడా అట్లనే ఉంటుంది, మా దాంట్లో ఏం మార్పు ఉండదు.